హలో నమస్తే వెల్కమ్ టు మూవీ మిక్చర్. పెద్దిలో చికిరి సాంగ్ తో ఓ ఊపు ఊపేసిన ఏఆర్ రెహమాన్ కి ఊహించని రిటర్న్ గిఫ్ట్ వచ్చిందా? అబ్బాయి బాబాయ్ కి ట్యూన్స్ ఇచ్చిన స్టార్ కంపోజర్ మెగాస్టార్ ని కూడా సెట్ చేశాడా? 30 ఏళ్లుగా మిస్ అవుతున్న క్రేజీ కొలాబరేషన్ మళ్ళీ ఇన్నాళ్లకు నెరవేరబోతుందా? స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ తెలుగులో చేసినవి చాలా తక్కువ సినిమాలే అయినా ఆయనకు ఆయన పాటలకు ఇక్కడ పిచ్చ ఫ్యాన్ బేస్ ఉంది. ఆన్ టైంకి ట్యూన్స్ ఇవ్వడన్నా ఇక్కడి మేకర్స్ బలంగా నమ్మడం వల్లో లేక ఇతర ఇండస్ట్రీలో బిజీగా ఉండటం వల్లో కానీ టాలీవుడ్తో అంటీముట్టనట్లుగానే వ్యవహరించారు స్టార్ కంపోజర్. ఒకవేళ ఇక్కడ సినిమాలు చేయాల్సి వస్తే వాళ్ళు తమిళ దర్శకులై ఉండాల్సిందే. ఏజే సూర్య, గౌతమ్ వాసుదేవ్ మీనన్ చిత్రాలైతేనే టాలీవుడ్ ఆడియన్స్ కు హాయ్ చెబుతాడు. కానీ చాన్నాళ్ల తర్వాత నాన్ తమిళ దర్శకుడు బుచ్చిబాబుతో సినిమా చేస్తున్నాడు ఏఆర్ రెహమాన్. ఫస్ట్ సాంగ్ చికిరి చికిరితో యూట్యూబ్ షేక్ చేశాడు ఏఆర్ రెహమాన్. చరణ్ హ్యాపీ, బుచ్చిబాబు పెంచుకున్న నమ్మకాన్ని నిలబెట్టినందుకు మరింత హ్యాపీ. ఫ్యాన్స్ కూడా ఫుల్ ఖుష్. అంతేకాదు ఈ పాటకు ఇంత ట్రెమెండస్ రెస్పాన్స్ వచ్చినందుకు మెగాస్టార్ చిరంజీవి కూడా సంతోషం వ్యక్తం చేశారు. రీసెంట్లీ రెహమాన్ బర్త్డే సందర్భంగా స్పెషల్ విషెస్ తెలిపారు. దీంతో చిరు నెక్స్ట్ సినిమాకు మెగా 158 కి రెహమాన్ మ్యూజిక్ ఇవ్వబోతున్నాడన్న న్యూస్ బలంగా స్ప్రెడ్ అవుతుంది. డైరెక్టర్ బాబీ కూడా విషెస్ చెప్పేసరికి మరింత బలంగా మారింది. ఇప్పటి వరకు చిరు రెహమాన్ కాంబోలో ఓ సినిమా రాలేదు. గతంలో చిరంజీవి జెంటిల్మ్యాన్ హిందీ రీమేక్ చేసినప్పుడు అను మాలిక్ కంపోజర్ అయినప్పటికీ తమిళ పాటల్లోని కొన్ని ట్యూన్స్ తీసుకున్నారు మేకర్స్. కానీ రెహమాన్ కు క్రెడిట్ ఇవ్వలేదు. ఇదే కాదు, గతంలో 2 సార్లు మెగాస్టార్ తో వర్క్ చేసే ఛాన్స్ మిస్ అయింది. 1998లో చిరంజీవి భారీ ప్రాజెక్ట్ అబూ బాగ్దాద్ గజదొంగకు ట్యూన్స్ కట్టే ఛాన్స్ ఏఆర్ రెహమాన్కు వచ్చింది. హాలీవుడ్ రేంజ్లో తెరకెక్కుతున్న ఈ సినిమా కొంత షూట్ పూర్తయ్యాక కొన్ని ఇష్యూస్ వల్ల ఆగిపోయింది. ఇదే కాదు, సైరా నరసింహారెడ్డికి కంపోజింగ్ చేసే ఛాన్స్ దక్కింది. బిజీ స్కెడ్యూల్ వల్ల వదిలేశారు ఏఆర్ రెహమాన్. చిరంజీవితో వర్క్ చేసే అవకాశం దక్కకపోయినా చరణ్ కన్నా ముందే పవన్ కళ్యాణ్ మూవీకి సంగీతం అందించారు లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్. ఎస్జే సూర్యతో దర్శకత్వం వహించిన స్ట్రైట్ తెలుగు ఫిలిం కొమరంపులికి ట్యూన్స్ అందించారు ఈ మ్యూజిషియన్. మళ్ళీ ఇన్నాళ్లకు రామ్ చరణ్ పెద్దికి పనిచేస్తున్నారు. మరి మెగాస్టార్ చిరంజీవితో కొలాబరేషన్ అయ్యే గోల్డెన్ ఛాన్స్ వస్తే క్యాచ్ చేస్తారో వదిలేస్తారో లెట్స్ సీ. శివకార్తికేయన్ లాంటి లోకల్ హీరో 300 కోట్లు కొల్లగొడుతుంటే ఎప్పుడో పాన్ ఇండియా ఐడెంటిటీ సంపాదించుకున్న ధనుష్ ఈ మార్క్ రీచ్ కాలేకపోతున్నాడు. దర్శకుడిగా ఏదో చేద్దామనుకుంటే ఇంకేదో అయింది. ఈ లెక్కన ధనుష్ సరైన ట్రాక్లోనే ఉన్నాడా? మాస్ రోల్స్ నుండి పూర్తిగా యూటర్న్ తీసుకున్నాడా? సాలిడ్ హిట్ కోసం మళ్ళీ ఆ దర్శకుల్ని రిపీట్ చేస్తున్నాడా? రాయన్ రిజల్ట్ తన డైరెక్షన్ పై ధనుష్ కు నమ్మకాన్ని పెంచితే మెగాఫోన్ కు కాస్త గ్యాప్ ఇవ్వమని తేల్చాయి నిలవకు ఎన్మలే ఎన్నాడి కోబం, ఇడ్లీ కడాయి చిత్రాలు. ఈ దెబ్బలకు ఇప్పట్లో మళ్ళీ కెమెరా టచ్ చేసే యోచనలో లేనట్లు కనిపిస్తున్నాడు. హీరోగా కూడా బాక్సాఫీస్ దగ్గర సోసా పర్ఫార్మెన్స్ చూపిస్తున్నాడు ఈ కోలీవుడ్ పాన్ ఇండియా హీరో. అతడి రేంజ్కు 200 కోట్లు కలెక్ట్ చేయడం కూడా కష్టంగా మారితే తనకన్నా ఇండస్ట్రీలో వెనకొచ్చిన యంగ్ హీరోలు శివకార్తికేయన్, ప్రదీప్ రంగనాథన్ ఇండస్ట్రీలో సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తుంటే ధనుష్ మాత్రం సాలిడ్ సౌండ్ చేయలేకపోతున్నాడు. కోలీవుడ్ సీనియర్స్ విజయ్ దళపతి పూర్తిగా సినిమాల నుండి క్విట్ అవుతున్న వేళ అజిత్ రేస్లపై కాన్సంట్రేషన్ పెడుతున్న టైంలో వీరి ప్లేస్లను ధనుష్ భర్తీ చేస్తాడు అనుకుంటే ఇడ్లీ కడాయి, తేరీ ఇష్క్ మే లాంటి సాఫ్ట్ స్టోరీలతో టైం గడిపేస్తూ మాస్ ఆడియన్స్ కు దూరమయ్యాడు. ఇది ధనుష్ డైహార్ట్ ఫ్యాన్స్ కు కాస్త మింగుడు పడ్డం లేదు. పాన్ ఇండియా ఐడెంటిటీకి తగ్గట్లుగా బాక్సాఫీస్ కలెక్షన్స్ ఉండటం లేదని వాపోతున్నారు. వాళ్ళ ఆవేదన ధనుష్ విన్నట్లే ఉన్నాడు. సాలిడ్ హిట్ కోసం తన కెరీర్లో ది బెస్ట్ చిత్రాలను అందించిన దర్శకుల్ని లైన్లో పెట్టాడు. ధనుష్ ను ఊరమాస్ యాంగిల్లో చూపించిన ఫిలిం కర్ణన్. మారీ సెల్వరాజ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ధనుష్ లో సరికొత్త యాక్టింగ్ స్కిల్ బయటకొచ్చింది. కరోనా టైంలో వచ్చిన ఈ ఫిలిం బ్లాక్ బస్టర్ హిట్. మళ్ళీ ఇలాంటి సాలిడ్ సౌండ్ వినేందుకు మారీకి మరో ఛాన్స్ ఇచ్చాడు ధనుష్. హిస్టారికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కబోతుంది ధనుష్ 56. అలాగే తేరీ ఇష్క్ మేతో తన కెరీర్లోనే హైయెస్ట్ గ్రాసర్ చిత్రంగా మార్చిన ఆనంద్ ఎల్ రాయ్ తో మరో సినిమా చేయబోతున్నాడట. కానీ ఈసారి లవ్ స్టోరీకి బదులు పీరియాడిక్ యాక్షన్ ఎంటర్టైనర్ తీసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఈ పీరియాడిక్ అండ్ హిస్టారికల్ యాక్షన్ చిత్రాలతో ధనుష్ బాక్సాఫీస్ ను షేక్ చేసే కలెక్షన్స్ చూస్తాడేమో లెట్స్ సీ. వార్ బ్యాక్ డ్రాప్ చిత్రాలు బాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర గల్లా పెట్టే నింపకపోయినా బీ టౌన్ వీటిని తీయకుండా ఉండలేకపోతుంది. గతేడాది 6 డజన్ చిత్రాలు వస్తే ఒక్కటంటే ఒక్క హిట్ పడలేదు. లాస్ వచ్చినా సరే రిస్క్ చేస్తామంటోంది.
ఈ ఏడాది కూడా ఈ జోన్రా ఫిల్మ్స్ నే తీసుకొస్తోంది. అవేంటో లుక్ ఇద్దామా? బాలీవుడ్లో సక్సెస్ ఫార్ములాగా మారాయి దేశభక్తి లేదా లవ్ స్టోరీస్. చావా, ధురంధర్, సయారా అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్స్. అలా అని పేట్రియాటిజం కోణంలో వచ్చే వార్ బ్యాక్డ్రాప్ మూవీస్ ఆదరిస్తున్నారా అంటే తిప్పికొడుతున్నారు బీటౌన్ ఆడియన్స్. 2025లో స్కై ఫోర్స్ నుండి 120 బహదూర్ వరకు అరడజన్ చిత్రాలొస్తే ఒక్కటంటే ఒక్క హిట్ కొట్టలేదు నార్త్ బెల్ట్. రిజల్ట్స్ తేడా కొట్టిన ఈ జానర్ చిత్రాలను తీయడం ఆపడం లేదు. ఈ ఏడాది కూడా వార్ డ్రామాలను తీసుకురాబోతున్నాయి. ఇప్పటికే 21 థియేటర్లో సందడి చేయగా ఈ నెలలోనే మరో వార్ ఫిలిం బోర్డర్ 2 రాబోతుంది. 1997లో వచ్చిన బోర్డర్కు సీక్వెల్గా రాబోతున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ ఈ నెల 23న రిలీజ్ కాబోతున్నాయి. సన్నీ డియోల్, వరుణ్ ధవన్, అహన్ శెట్టి కీ రోల్స్ పోషిస్తున్న బోర్డర్ 2 రన్ టైం 3 గంటల నిడివికి పైగా ఉండబోతున్నట్లు సమాచారం. సల్మాన్ ఖాన్ నెక్స్ట్ ఫిలిం బ్యాటిల్ ఆఫ్ గాల్వాన్. గాల్వాన్ లోయలో చైనా సైనికులతో వీరోచిత పోరాటం చేసి మరణించిన తెలుగు వ్యక్తి సంతోష్ బాబు జీవిత కథ ఆధారంగా ఈ మూవీని తెరకెక్కిస్తున్నాడు అపూర్వ లఖ్యా. చిత్రాంగద సింగ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ ఫిలిం ఏప్రిల్ 17న రిలీజ్ డేట్ లాక్ చేసుకుంది. సంజయ్ లీలా భన్సాలి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న లవ్ అండ్ వార్ కూడా ఈ జాబితాలోకే వస్తుంది. రణబీర్, విక్కీ కౌశల్, ఆలియా భట్ కీ రోల్స్ పోషిస్తున్న ఈ ఫిలిం ఈ ఏడాది ఈద్కు తీసుకొద్దామనుకుంటే ఇంకా షూటింగ్ కంప్లీట్ కాలేదని సమాచారం. 2026 సెకండ్ హాఫ్లో వచ్చే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. ఇవే కాదు ఇంకొన్నింటిని సిద్ధం చేస్తుందట. మరి వీటిలో ఎన్ని వార్ బ్యాక్ డ్రాప్ సినిమాలు సక్సెస్ సాధిస్తాయో చూడాలి. ఫినాన్షియల్ ఇష్యూస్ వల్ల కార్తీ వాతియర్ పోస్ట్ పోన్ అయింది. ఎప్పుడొస్తుందో కన్ఫర్మేషన్ లేదు. మరి అన్న సూర్య కరుప్పా సంగతి ఏంటి? షూట్ కంప్లీట్ అయినా ఎందుకు రిలీజ్ డేట్ చెప్పడం లేదు? సంక్రాంతికి ఏమైనా అప్డేట్ ఇస్తారా? డిసెంబర్ నెలలో కార్తీ వాతియర్తో బాక్సాఫీస్ ఆక్యుపై చేద్దామనుకుంటే ఫైనాన్షియల్ ఇష్యూస్ వల్ల వాయిదా పడింది. బొమ్మ ఎప్పుడు బయటకొస్తుందో క్లారిటీ లేదు. ఇప్పటికే 3 ఏళ్ల నుండి షూట్ జరుపుకుంటున్న ఈ సినిమా ఎట్టకేలకు రిలీజ్ అవుతుందనుకున్న టైంలో అడ్డుగా మారాయి ఆర్థిక కష్టాలు. వాతియర్ సంగతి పక్కన పెడితే సూర్య కరుప్పు షూట్ కంప్లీట్ అయినా ఇప్పటివరకు కొత్త అప్డేట్ ఇవ్వలేదు. ఎప్పుడు రిలీజ్ అవుతుందో డేట్ అనౌన్స్ చేయలేదు. ఆర్జే బాలాజీ దర్శకత్వంలో వస్తున్న కరుప్పును గత ఏడాది దీపావళికే తీసుకురావాలి అనుకున్నారు. కానీ షూట్ పెండింగ్ ఉండటంతో సంక్రాంతికి తీసుకురావాలి అనుకున్నారు. దళపతి విజయ్, శివకార్తికేయన్ కర్చీఫ్ వేయడంతో అప్పుడు కూడా ఎందుకులే అంటూ టైంపాస్ చేశారు. కానీ తాజాగా కోలీవుడ్లో అందుతున్న సమాచారం ప్రకారం జనవరి ఎండింగ్ లేదా ఫిబ్రవరి 1st వీక్లో సినిమా రిలీజ్ చేయబోతున్నారట. అయితే ఇప్పటి వరకు చడి చప్పుడు లేకుండా ఉన్న కరుపు ప్రమోషన్స్ సంక్రాంతికి రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ నుండి షురూ చేస్తారన్నది లేటెస్ట్ టాక్. మూవీ మిక్చర్ల మరికొన్ని అప్డేట్స్ ఇప్పుడు చూద్దాం. రవితేజ అప్కమింగ్ ఫిలిం భర్త మహాశయులకు విజ్ఞప్తి నుండి ట్రైలర్ వదిలారు మేకర్స్. అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కించాడు కిషోర్ తిరుమల. ఇద్దరు భామలు డింపుల్, ఆశికా రంగనాథ్ మధ్య రవితేజ ఎలా చిక్కుకుపోయాడో ఫన్నీగా చూపిస్తున్నాడు. జనవరి 13న ప్రేక్షకుల ముందుకొచ్చేస్తుంది భర్త మహాశయులకు విజ్ఞప్తి. రణబీర్ సింగ్, ఆదిత్య కాంబోలో వచ్చిన స్పై యాక్షన్ థ్రిల్లర్ ధురంధర్ న్యూ రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది. హిందీ వెర్షన్లో ఇప్పటి వరకు పుష్ప 2 పేరిట ఉన్న రికార్డ్స్ బద్దలు కొట్టి ఆల్ టైమ్ హైయెస్ట్ గ్రాసింగ్ హిందీ చిత్రంగా నిలిచింది. ధురంధర్ 831 కోట్ల నెట్ కలెక్ట్ చేసి ఈ రికార్డ్ నెలకొల్పింది. సమాంతా సడన్ సర్ప్రైజ్ ఇచ్చింది. తన అప్కమింగ్ ఫిలిం మా ఇంటి బంగారం నుండి ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తూనే టీజర్ ట్రైలర్ ఈ నెల 9న రిలీజ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేసింది. ఓ బేబీ తర్వాత నందిని రెడ్డి కాంబోలో తెరకెక్కుతున్న ఈ మూవీని శామ్ తన సొంత నిర్మాణ సంస్థ ట్రాలాలాలో ప్రొడ్యూస్ చేస్తుంది.